మొదటి జామున మొరపెట్టము, నీళ్లను కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనము మనతో మాట్లాడుతుంది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము లేచి రేయి మొదటి జామున ప్రభు సన్నిధానంలో మొరపెట్టాలి. ఎవరి కొరకు మొరపెట్టాలి అంటే మన పిల్లల యొక్క రక్షణ కొరకు మనము మొరపెట్టాలి. మన పిల్లల యొక్క భవిష్యత్తు క్రీస్తులో వారి యొక్క భవిష్యత్తు కొరకు మనము మొరపెట్టాలి. ప్రతి ఒక్క తల్లి యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటాడు. మన పసిపిల్లల ప్రాణము కొరకు మన చేతులను దేవుని తట్టు ఎత్తవలసిన వారమై ఉంటున్నాము. నీళ్లను కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కుమ్మరించి రేయి మొదటి జామున లేసి ప్రార్థించే వారంగా ఉందాము. ఆమేన్.